పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా పోయిన బుధవారం అంటే విభూతి బుధవారం రోజు నుండి మనం తపస్కాలంలో అడుగు పెట్టామని చెప్పి గుర్తించాలి. అదేవిధంగా ఈ తపస్కాలంలో ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆ దేవదేవుని యొక్క ప్రభువైన క్రీస్తు యొక్క శోధనల జీవితం తను జ్ఞానస్నానం పొందిన తర్వాత, అంటే తను తపోస్నానం పొందిన తర్వాత ఆయన ఆత్మ ప్రభావంతో ఆయన ఎడారికి నడిపించబడ్డారు. అంటే విధంగా చెప్పాలంటే పవిత్రాత్మతో సహా ఆయన తీసుకుపోబడ్డారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఆత్మ ప్రమేయంతో అని గుర్తుంచుకోవాలి. కనుకనే ఈ తపస్కాల మొదటి ఆదివారం రోజున ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువు యోర్దాను నదిలో జ్ఞానస్నానం అంటే తపోస్నానం చేశాక ఎడారి ప్రాంతానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలకు ఉపక్రమించారు అని, అక్కడ ఆయన మృగముల మధ్య 40 రోజులు జీవించారని చెప్పి మార్కు సువార్త మన అందరికి కూడా తెలియజేస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక్కడ క్రైస్తవ విశ్వాసులుగా మనం మృగముల మధ్యనే జీవిస్తున్నాము. ఇక్కడ మృగములంటే మనకెదురయ్యేటువంటి 10 రకాల శోధనలు, దురలవాట్లు, దేవుని ఆజ్ఞను ధిక్కరింపజేసే సందర్భాలు మొదలైనవి. వీటిని బారిన పడకుండా ఉండాలంటే అందుకు మన స్వశక్తి చాలదు, పవిత్రాత్మ సహాయం కావాలి. అవును, మనలో నివసించే పవిత్రాత్మ ప్రభువే మనలను చుట్టుముట్టే ప్రమాదకరమైన మృగములను సకాలంలో గుర్తింపజేస్తారు. తండ్రి దేవుని వాగ్దానాలపై ఆధారపడి జీవించే శక్తిని ఇస్తారని చెప్పి మనం గ్రహించాలి. తండ్రి దేవుని దివ్యశక్తితో శోధనలు జయించే దారి చూపుతారు అని కూడా మన యొక్క జీవితాల్లో అందుకు అనుగుణంగా ఉండాలని కూడా మనం గుర్తించాలి. ఇలా పవిత్రాత్మ ప్రభువు మనలో తన యొక్క ధార్మిక విధులను చైతన్యవంతంగా నిరాటంకంగా ప్రవర్తించడానికి పవిత్రాత్మ మార్గదర్శకంలో మనం తండ్రి దేవునితో చేసుకున్న ఉడంబడికకు బద్ధులమై జీవించటానికి దివ్య ప్రసాదం మనకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పి మనం గ్రహించాలి. లేకపోతే ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 9వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు తనతో ప్రేమానుబంధం కలిగి ఉండడానికే మానవులను సృష్టించారని, కానీ తొలి పవిత్రాల మానవులు దేవుని ధిక్కరించారు అని, ఆయనతో ఒక సంబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు అని. అయితే ఇందుకు హనోకు ఇక్కడ మినహాయింపు అని చెప్పుకోవాలి. తనను ధిక్కరించి పతనమైన మానవ జాతిని భూతలం మీద నుంచి తుడిచిపెట్టడానికి దేవుడు జల ప్రళయాన్ని పంపారు. ఆ ప్రళయం నుంచి నీతిమంతుడైన నోవాను అతడి కుటుంబాన్ని జాతికి ఒక జత చొప్పున సకల జీవరాశులను కాపాడాలని సంకల్పించారు. అందుకు ప్రత్యేకమైన ఓడను నిర్మించుకోమని చెప్పి నోవాను పురమాయించి ఆ ఓడలో వారికి ఆశ్రయం కల్పించి కాపాడారు. ప్రళయం సమసిపోయాక దేవుడు నోవాతోనూ అతడి కుమారులతోనూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒడంబడిక వివరాలనే మనం ఇప్పుడు ఈ పట్టణంలో మనం చదువుకుంటున్నాం, పరిశీలిస్తున్నాం, దాని గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. కనుక ఈ చదువుకుంటున్నటువంటి సమయంలో మనం గమనించవలసిన విషయాల్లో 3 విషయాలు ముఖ్యాంశాలు మనం గమనించాలి. అది మొదటిది అబ్రహాము తరానికి ఆయన వారసులైన ఇశ్రాయేలీయుల ఆవిర్భావానికి 10 తరాల ముందు దేవుడు నోవాతో ఈ ఒడంబడిక చేసుకున్నారు. అంటే దేవుడు నోవాతో కుదుర్చుకున్న ఒప్పందం జలప్రళయం అనంతరం
వృద్ధి చెందిన మానవులందరితోనూ చేసుకున్న ఒప్పందం అని చెప్పి మనం గ్రహించాలి. మనం చెప్పుకోవాలి. మరో మాటలు చెప్పాలంటే, నూతన మానవ జాతికి దేవుడు నోవాను మూల పురుషుడిని చేశారని చెప్పి చెప్పబడుతుంది. ఆదికాండం 9:17. అదేవిధంగా నోవాతో చేసుకున్న ఉడంబడిక ప్రకారంగా దేవుడు మరెన్నడూ మానవ జాతిని కానీ భూమి మీద జీవరాశులను కానీ నాశనం చేయరు అని చెప్పి అసలు చేసుకున్న ఉడంబడిక మనకు తెలియజేస్తూ ఉంది. ఆ ఉడంబడికకు దేవుడు పూర్తిగా కట్టుబడి ఉన్నాడు కనుకనే అనంతర కాలంలో దేవుడు తనపై తిరగబడిన మానవులను నాశనం చేయలేదు. దానికి బదులు అబ్రహామును ఎన్నుకున్నారు. ఆయన ద్వారా పతిత మానవ జాతిని శుద్ధీకరించి విమోచించాలనుకున్నారు. అలా విముక్తులైన మానవుల్లో తన అనుబంధాన్ని నిరంతరించుకోవాలనుకున్నారు. ఇలా దేవుడు నోవాతో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఆశాభావానికి అవలంబంగా ఉంది కాబట్టి, ముఖ్యంగా క్రీస్తు ప్రభువు ద్వారా మానవులు తన సంకల్పాన్ని గ్రహించి తనతో సహకరిస్తే దేవుడు ఎల్లవేళలా వారిని కంటికి రెప్పలా కాపాడుతారని కూడా, వారికి ఏ హాని జరగలేదని కూడా, భూతలం మీద నుంచి జీవకోటికి రక్షగా నిలుస్తారని కూడా ఈ యొక్క ఒప్పందం మనందరికీ విశదీకరిస్తూ ఉంది, భరోసా ఇస్తూ ఉంది. ఇక చెప్పాలంటే రెండవ కవిగా నిజానికి దేవుడు ఇక్కడ నోవాకు ఒక వాగ్దానం మాత్రమే చేశారు. ఆ వాగ్దానాన్ని ఆయన ఒడంబడిక ఒప్పందం అని పిలిచారు. అది దేవునికి నోవాకు మధ్య జరిగిన ఒప్పందం. ఇందులో దేవుడు తాను లోకంలోని మానవుల ఇక ఎప్పుడును ఎన్నడను నాశనం చేయదనే మాట ఇచ్చారే కానీ అందుకు నోవా పాటించవలసిన విధులు బాధ్యతలు ఏమిటో స్పష్టం చేయలేదు. అంటే దేవుడి పక్షాన ఇది ఎలాంటి షరతులు లేని ఒప్పందం అని చెప్పుకోవాలి. మానవుడు పాపాలకు పొడిగట్టి ఎంతగా భ్రష్టులైనా, ఎన్ని మార్లు నమ్మక ద్రోహానికి పాల్పడినా వారిని క్షమించి రక్షించడానికి దేవుడు తీర్మానించుకున్నారని ఈ ఒప్పందం ద్వారా విశదమవుతూ ఉంది. అదేవిధంగా మూడవదిగా దేవుడు మానవులతో కుదుర్చుకున్న ఇతర ఒప్పందాల విషయంలో జరిగినట్లే ఈ ఒప్పందంలో కూడా దేవుడు సంకేతాన్ని, ఒక గుర్తును ప్రకటించారు. ఆ సంకేతం ఏంటంటే ధనస్సు, అంటే ఇంద్రధనస్సు. దేవునికి నోవాకు మధ్య జరిగిన ఒప్పందానికి గుర్తుగా ఉన్న ఈ 7 రంగుల ఇంద్రధనస్సులో ఒక విశేషం ఉంది. ఇది నింగి నేలను కలుపుతూ ఉంది. పరలోక భూలోకాలను మధ్య వారధిగా నిలుస్తూ ఉంది. మేఘాలలో ఈ విల్లును చూసినప్పుడు నోవా కానీ అతడి సంతతి వారు కానీ జల ప్రళయాన్ని తలంచుకొని భయపడిన అవసరం లేదు. దానికి బదులుగా భూమి మీద జీవులన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుతూ నానని దేవుడు చెప్పి చూసిన వాగ్దానాన్ని వారు చూసుకోవాలి, నిర్భయంగా జీవించాలి. కాబట్టి ఈ యొక్క పట్టణం అనేది ఈనాడు రెండవ పట్టణంలో కూడా దానికి రెండవ పట్టణానికి ఉపోద్ఘాతంగా ఇంట్రొడక్షన్గా మిగులుతూ ఉంది ఈనాటి మొదటి పట్టణం రెండవ పట్టణానికి. ఎందుకంటే ఇక్కడ పునీత పేతురు గారు జలప్రళయం నాటి నీటి విలువకు జ్ఞానస్నాన జలధారకు మధ్య గల పోలికలను, వ్యత్యాసాలను వివరిస్తూ ఉన్నారు. కనుకనే ఈనాడు రెండవ పట్టణం పునీత పేతురు రాసిన లేఖ మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూస్తున్నట్లయితే, క్రైస్తవ విశ్వాసులు చిత్రహింసలకు గురయ్యే తరుణంలో సైతం సహనాన్ని ఎందుకు పాటించాలో, వినయంగా ఎందుకు ఉండాలో, పవిత్రంగా జీవించవలసిన అవసరం ఏమిటో పునీత పేతురు గారు వివరిస్తూ ఉన్నారు. బాధామయ జీవనానికి గల వేదాంత పునాది ఏమిటో స్పష్టం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, తమను హింసించే వారికి సైతం తమ విశ్వాసాన్ని ఏ విధంగా ఎంత హేతుబద్ధంగా వివరించాలో, తాము చేస్తున్న పనులు మంచివైనప్పుడు వాటి కోసం శ్రమలను అనుభవించడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలో
ప్రతీకార చర్యలకు ఎందుకు పూనుకోకూడదో క్రైస్తవ విశ్వాసులకు పేతురు వివరిస్తూ ఉన్నారు. అదే పేతురు రాసిన లెక్క, మొదటి లెక్క 3వ అధ్యాయం 8వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇందుకు పేతురు చూపుతున్న ప్రధాన కారణం ఏంటంటే, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అవినీతి పరుల కోసం, అంటే అపవిత్రుల కోసం శ్రమలను అనుభవించారు కనుక ఆయన శిష్యులంగా కూడా ప్రభువు అడుగుదారిలో నడిచేవారే నడవాలి. ఆ విధంగా నడవాలి. ఆయన చూపిన మార్గంలో మనం జీవించాలి. కాబట్టి ఆయన కదిలి వెళ్ళిన శ్రమ మార్గంలోనే తాము కూడా కడదాకా నడిచిపోవాలని, జీవించాలని పునీత పేతురు గారు తన యొక్క సందేశం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. పేతురు గారు చెప్పిన మాటల్లో మరికొన్ని వేదాంత సిద్ధాంతాలు కూడా ఉన్నాయి, సత్యాలు కూడా ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే మొదటిది, క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించి శిలువపై మరణించింది కొందరి కోసమే కాదు, మానవులందరి కోసమని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మానవులందరిలో ప్రభు ఒక్కరే నీతివంతుడు, పవిత్రుడు కనుక ఆయన శిలువ మరణం మాత్రమే మానవులందరి పాపాలకు తగిన పరిహారం చెల్లించగలుగుతుందని చెప్పి మనం గ్రహించాలి. ఆయన పునరుత్థానం ద్వారా మాత్రమే మానవులు దేవుని క్షమను పొందగలిగారు. పవిత్రమైన, అంటే నీతిమంతమైన అంతరాత్మను పొందగలిగారు. దేవుని సహవాస భాగ్యాన్ని సొంతం చేసుకోగలిగారు. కనుక ఈ విషయాలను గ్రహించుకుంటూ మనం క్రీస్తు ప్రభువులాగా జీవించాలి అని, శ్రమల మధ్య ఓర్పును సహించాలి అని చెప్పి మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని జీవిస్తూ ఉండాలి. లేకపోతే రెండవదిగా, క్రీస్తు ప్రభువును నమ్మిన వారు, అంటే క్రైస్తవ విశ్వాసులు జ్ఞానస్నానం స్వీకరించిన అనంతరమే అంతరాత్మల శుద్ధీకరణ, అంటే ఆ శుద్ధీకరణ అంటే పవిత్రమైనదిగా వారు దాన్ని పునరుద్ధరణ చెప్పేసి మనం గ్రహించాలి. దీన్ని బట్టి జ్ఞానస్నానం కేవలం పాప మాలిన్యాన్ని తొలగించేది మాత్రమే కాదని, జ్ఞానస్నానం ద్వారా విశ్వాసులు యేసు మరణ పునరుత్థానాలలో భాగస్వాములు కాగలుగుతున్నారని చెప్పి రుజువవుతూ ఉంది. ఇక మూడవదిగా పేతురు గారు తన లేఖలో నోవా గురించి, దేవుడు నోవాతో తీసుకున్న ఒడంబడిక గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అబ్రహామును ఎన్నుకునక ముందు దేవుడు లోకంలోని మానవులందరికీ ఏకైక ప్రతినిధిగా నోవాను ఎంచుకొని అతడితో ఒడంబడిక చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆ ప్రస్తావన తేవడం ద్వారా పేతురు పాపాత్ములైన మానవులందరికీ ఏకైక రక్షకుడు యేసు ప్రభు అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభువు కంటే ముందు జీవించి గతించిపోయిన ప్రజలు కూడా ప్రభువు ద్వారా మాత్రమే రక్షణ పొందగలిగారని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రభువు తమ శిలువ మరణం అనంతరం తిరిగి చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపణ వెళ్ళి వారికి రక్షణ సందేశాన్ని, అంటే పశ్చాత్తాప సందేశాన్ని అందిస్తారని చెప్పి, ప్రభువు సందేశాన్ని ఆలకించి ఆయనను విశ్వసించిన వారు ప్రభువు పునరుద్ధరణైన గడిలో నిత్య జీవన భాగ్యాన్ని, అంటే ముక్తిని పొందగలిగారని చెప్పి మనం గ్రహించాలి. ఇక నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం, నోవా ఆయన పరివారాన్ని పదిలంగా కాపాడిన జలాలు ప్రభు విశ్వాసులందరికీ కూడా రక్షా సాధనాలై జ్ఞానస్నాన జలాలకు ముందంతస్తు ప్రతీకులుగా నిలుస్తూ ఉన్నాయని చెప్పి మనం గ్రహించాలి. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, మనందరం కూడా ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభు యొక్క శోధనలో మనం పాల్పంచుకుంటున్నప్పుడు, ఆ తపస్సులో మనం భాగస్థులమైనప్పుడు మనం కూడా ఆ ప్రభువు ఒక జీవన విధానాన్ని మనం గ్రహించాము, లేకపోతే ఆయన బాధల్లో, ఆయన శోధనలో మనం కూడా పాల్పంచుకున్నామని చెప్పి నువ్వు ఆ సద్భావన రావాలి. సద్భావన వచ్చి ఆయన కోసం జీవించే, ఆయన మార్గంలో జీవించే విశ్వాసులంగా, ఆ ప్రభు క్రీస్తు కోసం వేచి ఉన్న వారంగా మనల్ని, మన యొక్క జీవితాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసు ప్రభు ఎడారిలో శోధనలకు గురైన ఘట్టాన్ని ఇక్కడ సువార్తికుడు మార్కు తన యొక్క
సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చెప్తున్నారు. మార్కు ఇక్కడ 2 వచనాలు చెప్పి ముగించాడు. మత్తయి, లూకా సువార్తల్లో అయితే చెప్పిన 3 రకాల శోధనల ప్రస్తావన ఇందులో మనకు కనిపించదు. అలాగే ఇక్కడ మార్కు సువార్తలో ఎడారి శోధన ఘట్టం యేసు బాప్తిస్మ ఘట్టానికి ఇది కొనసాగింపులా కనిపిస్తుంది. అలాగే ఈ మార్కు సువార్తలో ఎడారి శోధన ఘట్టం యేసు ప్రభు బాప్తిస్మ ఘట్టానికి కొనసాగింపుగా కనిపిస్తుందంటే యేసు బాప్తిస్మానికి ఆయన శోధనలకు ఎదుర్కోవడానికి సన్నిహిత సంబంధం ఉన్నట్టు చూపుతున్నాడు మార్కు. ఇక్కడ మనం అది గ్రహించాలి. కానీ మత్తయి, లూకా సువార్తల్లో ఎడారి శోధన ఘట్టాలకు ప్రభు బాప్తిస్మానికి అంతటి సాన్నిహిత్యం ఏది కనిపించదు. లేకపోతే ఇక్కడ మత్తయి, లూకా సువార్తల్లో కాకుండా యేసు ప్రభు తనను శోధించిన సైతానును ముమ్మారు ఓడించి విజయం సాధించట్టు స్పష్టంగా చెబితే మార్కు మాత్రం ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. మార్కు తన సువార్తలు సైతాను పరాజయం పాలైనట్టు మాత్రమే చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు విజేతగా నిలిచినట్టు సూచన ప్రయత్నం కూడా లేదు, చెప్పడం లేదు. అయితే ఇక్కడ మనం మార్కు అర్థం చేసుకోవాలి. ఎందువల్లంటే ఒక మార్కు సువార్తలో మాత్రమే యేసు ప్రభు మృగముల మధ్య ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మృగల మధ్య అంటే అడవి మృగాల మధ్య ప్రస్తావన మనకు వన్యప్రాణుల మధ్య బతికిన మొదటి ఆదామును గుర్తు తెస్తూ ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. సృష్టి ఆదిలో ఆదాము రకముల మృగములు పక్షుల మధ్య దీవించినట్లు నూతన సృష్టి కొనసాగించబోతున్న నూతన ఆదాము యేసు ప్రభు 40 దినములు వన్యప్రాణుల మధ్య మనుగడ సాగించారని సువార్తాకారుడు సంకేతప్రాయంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాడు సువార్త పట్లలో 4 వచనాల్లోనే మనకు తప్పక చూసిన విషయాలు అంశాలు ఏంటంటే, ముఖ్యంగా మొదటిది, వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం అనే ఈ వచనంతో ఈనాటి సువార్త పట్టణం మొదలవుతుంది. ఇక్కడ నడిపించను అనే తెలుగు పదానికి ఆంగ్లానువాదంలో మనం చెప్పాలంటే డ్రైవ్ అనే మాటను గ్రీక్ భాషలో చెప్పాలంటే అది ఏక్ బలు అనే మాటకు ఉపయోగించారు. కానీ ఇక్కడ ఏక్ బలు అంటే విసిరివేయు అంటే సర్వీస్ చేసినట్టు అని అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు పవిత్రాత్మ సహాయంతో ఆయన నెట్టుకుంటూ పోబడ్డాడు అని అర్థం అన్నమాట. నెట్టుకుంటూ పోబడ్డాడు అంటే ఇక్కడ దేవుని ప్రణాళికను స్వయంగా ఆయన నడపటం కాదు. అంటే దైవ నిర్ణయం ఎలా ఉందో, ఆ తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ఏ విధంగా ఉందో దానిని ఆమోదించి ఆయన దాని ప్రకారమే ఆయన నడిపించబడ్డాడు. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, బాప్తిస్మం అనంతరం యేసు ప్రభు ఎడారికి వెళ్ళిన సందర్భంలో జరిగింది కూడా ఇది. పవిత్రాత్మ యేసు ప్రభువును ఎడారికి తోసుకుంటూ వెళ్ళారు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అంటే యేసు ప్రభు తనంతట తాను తన ఇష్టానుసారం తపమార్చించి తను తాను సిద్ధపరచుకోవడానికి ఎడారికి వెళ్ళలేదు అని, అది దేవుని సంకల్పం అంటే నిర్ణయం కనుక తండ్రి సంకల్పాన్ని తలదాల్చుతూ వెళ్ళారు అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ ఎడారిలో మానవ స్వభావంతో ఉన్న దైవ కుమారుడు అంటే పుత్ర భగవానుడు సైతాను శోధింపడాలని తండ్రి దేవుని యొక్క సంకల్పం. అందుకు పవిత్రాత్మ సహకారం తోడయ్యింది. ప్రేమమూర్తులైన తండ్రి పవిత్రాత్మను యేసును ఎందుకు ఇలా శోధనకు గురి చేయవలసి వచ్చింది? అందుకు ఒకే ఒక కారణం కనిపిస్తుంది. అదేమిటంటే, మానవ స్వభావం ఎంత భూయిష్టమైనదో
దుర్బలులైన మానవులు ఏ విధంగా సైతాను శోధనకు గురవుతున్నారో మానవోద్ధారకుడైన యేసుకు అనుభవపూర్వకంగా తెలియచేయాలి. కాబట్టి ఈ ఉద్దేశంతోనే తండ్రి సంకల్పానుసారం పవిత్రాత్మ ప్రభువు యేసును ఎడారికి తోసుకుంటూ వెళ్ళారు, నడిపించారు. ఎడారిలో ఎదురైన శోధనల అనుభవంతోనే యేసు ప్రభు దైవ ధిక్కారానికి దారి తీసిన మానవుల పాప స్వభావం ఎలాంటిదో గ్రహించగలిగారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మానవ రక్షకుడైన యేసు ప్రభు మానవుల పాప స్వభావం ఎలాంటిదో, అది ఎంత బలహీనమైనదో వ్యక్తిగత అనుభవంతో తెలుసుకోవడం అత్యవసరం. కాబట్టి ఏ పాప స్వభావం నుంచి, ఏ దుర్బలత్వం నుంచి మానవులను రక్షించాలో ఆ దుర్బల స్వభావం తాలూకు అనుభవం రక్షకుని లేకపోతే సాటి మానవులను దేని నుంచి రక్షించాలో ఎలా బలపడుతుంది, రక్షణ కార్యం ఎలా కొనసాగుతుంది? కనుకనే మానవులు ఎదుర్కొనే శోధనల అనుభవం నుండి రక్షకుడైన యేసు ప్రభువుకు అవసరమయ్యింది. కాబట్టి అలాగే పవిత్రాత్మ ప్రభువే యేసును ఎడారికి నడిపించారు అంటే తోసుకుంటూ వెళ్ళారు అని చెప్పడాన్ని బట్టి శోధనలను ఎదుర్కోవడంలో పవిత్రాత్మ ప్రభు మానవులకు ఏ విధంగా తోడ్పడుతూ ఉన్నారో ఇందులో ఆయన పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేవునికి, దైవ సంకల్పానికి విరుద్ధంగా సైతాను కల్పించే శోధనలను సకాలంలో గుర్తించడానికి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మానవులకు సహాయం చేసేవారు పవిత్రాత్మ ప్రభువే. అక్కడే క్రైస్తవులు తమలో క్రోధిరి ఉండే పవిత్రాత్మ సహాయం వలన సైతాను శోధనలను ముందుగానే గుర్తించగలుగుతారు, పసిగట్టి వాటిని ఎదుర్కోగలుగుతారు. సదాత్మ ప్రేరణకు, సైతాను ప్రేరణకు, శోధనకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు దైవ సంకల్పానికి వ్యతిరేకమైన శోధనలను దైవ సంకల్పాన్ని నెరవేర్చడానికి బద్ధులైన వారు క్రైస్తవులే అధికంగా ఎదుర్కోవలసి వస్తుంది. ఇక రెండవదిగా యేసు ప్రభువు ఎదుర్కొన్న 3 శోధనలను సైతాను మీద ప్రభువు సాధించిన విజయాన్ని సువార్తాకారుడు ఇక్కడ మార్కు పేర్కొనగా మూడాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటంటే యేసు ప్రభు ఎడారిలో గడిపిన 40 రోజులు సైతాను శోధనలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ లోకంలో ఆయన అంటే మానవ రూపంలో జీవించినంత కాలం, లోకరక్షణోద్యమాన్ని కొనసాగిస్తున్నంత కాలం సైతాను చేత శోధింపడుతూనే ఉన్నారు. కనుకనే మార్కు ప్రభు అనుభవించిన 3 శోధనల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. అంటే ఇక్కడ మత్తయి లోకాలు 3 ఇచ్చారు, కానీ ఇక్కడ మార్క్ ఏం చెబుతున్నాయంటే ఆయన ఉన్నంతకాలం, అక్కడ ఎడారిలో ఉన్నంతకాలం కూడా సైతాను శోధన గురయ్యారని చెప్పేసి చెప్పబడుతుంది. 4 దినముల ప్రస్తావన అంటే మనకు పూర్వ నిబంధన కాలంలో అనేక సంఘటనలు గుర్తుస్తుంది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎడారి దారుల్లో ప్రయాణం కొనసాగించారు. ఈ ప్రయాణం కాలంలోనే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన దేవుడు తన వాగ్దానాలకు బద్ధుడై ఉన్నారో లేదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పలుమార్లు శోధనలకు పలుమార్లు లొంగిపోయారు. దేవుని విశ్వసనీయతనే పరీక్షించుకున్నారు వాళ్ళంతా కూడా. అలాగే సీనాయి పర్వతం మీద మోషే ప్రభువైన దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏలియా ప్రవక్త ఎడారికుండా 40 రాళ్ళు అంటే 40 నాళ్ళు నడిచి దేవుని కొండ అయిన హోరేబు కొండకు చేరుకున్నాడు, పర్వతానికి చేరుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్న విధంగా ఆయన నడిచిన ప్రయాణం, ఆయన జీవించినటువంటి 40 రోజుల పాటు 40 నడిచి ఆ హోరేబు పర్వతంపై చేరుకున్నాడు. లేకపోతే పూర్వ నిబంధన కాలంలో ఎడారి అనేది అనే మాట, ఎడారి అనేటువంటి ఈ యొక్క మాట అనేది వస్తుంది పరస్పర విరుద్ధమైన 2 వాస్తవాలకు సూచిస్తుంది. అంటే ఒక పక్క ఎడారి, ఇదంటే ఎడారి అనే పదం అది ప్రభువైన దేవుని పరీక్షింపమని ఇశ్రాయేలు ప్రజలకు సైతాను కల్పించిన శోధనలకు సంకేతంగా ఉంటుంది.
మరో ప్రక్క ఎడారి ప్రయాణంలో సమయంలో ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుకు చేసిన అపూర్వమైన సహాయానికి కూడా ఇది గుర్తుగా ఉంటుంది. ప్రభువు ఇలా ఇశ్రాయేలును సకాలంలో ఆదుకోవడం ద్వారా వారికి తన మీద నమ్మకాన్ని కలిగించగలిగారు. తాను నమ్మదగిన వాడని నిరూపించుకోగలిగారు ప్రభు అయిన దేవుడు, తండ్రి దేవుడు. ఇకపోతే ఇక్కడ మృగముల మధ్య ఎడారిలో యేసు ప్రభు తత్మార్చించే కాలంలో ఎదుర్కొన్న శోధనలకు సంకేతమైతే దేవతల పరిచర్యలు అంటే తండ్రి దేవుని తమ కుమారుడైన యేసు ప్రభువుకు కల్పించిన భద్రతా సదుపాయాలు సూచిస్తూ ఉన్నాయి. కనుక చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 91వ కీర్తన 11 నుండి 13వ వచనం వరకు చూసినట్లయితే దేవదూతలు పరిచర్యలు చేయటం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కనుక దేవతలు యేసుకు పరిచర్యలు చేయుచుండది అని చెప్పి మనం గుర్తిస్తాం. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎడారిలో గడిపిన 40 రోజులు దూతలు ఆయనకు తోడుగా ఉంటూ సేవ చేస్తారని చెబుతూ ఉన్నారు. 4వదిగా యేసు ప్రభు ఒక పక్క పవిత్రాత్మ ద్వారా పవిత్రతతో వర్ధిల్లుతూ మరో పక్క మానవ స్వభావం గల వ్యక్తిగా తండ్రి దేవుని సహాయాన్ని పొందుతూ సంపూర్ణమైన దైవ స్వభావం, పరిపూర్ణమైన మానవ స్వభావం సంగమించిన విశిష్ట మూర్తిగా తన వేద ప్రబోధాన్ని ఆరంభించారు. తండ్రి దేవుని వాగ్దానాలు నెరవేరే కాలం సంపూర్ణమైనది అని ప్రకటించారు. ఇక్కడ వచ్చిన మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 5వ వాక్యంగా అంటే 5వ విశిష్ట గుర్తుగా చివరిగా యేసు ప్రభు స్వార్థను విశ్వసింపుడు అని చూస్తూ ఉన్నారు. ఇది దేవుడు ఎన్నుకున్న వారిలో చివరికి మిగిలిన విశ్వాస పాత్రులకు అంటే శేష ప్రజలకు ప్రభువు ఇస్తున్న పిలుపు. ఇక్కడ సువార్తను విశ్వసించడం అంటే ప్రభు అయిన దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించడం, దేవుడు విశ్వసనీయుడని విశ్వసించడం, అతి త్వరలో తన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చబోతున్న తండ్రి దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి జీవించడం. ఇలా యేసు ప్రభు ఎడారి శోధన ఘట్టాన్ని ద్వారా నిగూఢమైన అనేక సత్యాలను మనకు ముందుస్తున్నాడు ఇక మార్కు సువార్తలో. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరా, మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ తపస్కాలం అనేది ఆత్మ పరిశ్రమ చేసుకున్నటువంటి కాలం. మన జీవన విధానాలను, మన జీవిత లక్ష్యాలను పునఃసమీక్షించుకునేటువంటి కాలం. ఇక్కడ మనం ఎడారిలో పురకాల శోధనకు గురైన యేసు ప్రభువుకు కూడా తన జీవన గమ్యం ఏంటో స్పష్టంగా తెలుసు. కనుకనే సైతాన్ను ఎదిరించగలిగారు, శోధనను జయించగలిగారు. అలాగే మనం కూడా ఈ తపస్కాలంలో మన తల్లి శిశుప కల్పిస్తున్న ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సదుపాయాలను, ప్రార్థనా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పవిత్రాత్మ సహకారంతో ఆత్మపరిశీలన చేసుకుందాం. తండ్రి దేవుని సంకల్పానుసారం పవిత్రాత్మ సహకారంతో మన జీవిత లక్ష్యాలను సవరించుకుందాం, మన బతుకుబాట్లను సరిచేసుకుందాం. కనుకనే ఈ యొక్క పూజా బలులు మనందరం కూడా ఈ దైవవాక్యాన్ని గుర్తుంచుకొని, దైవవాక్యాలు మొత్తం కూడా గుర్తుంచుకొని సువిశేషం మనకు బోధించినట్టుగా బతికి జీవించడానికి, ప్రభు అయిన క్రీస్తు మనకు చూపిన దారిలో నడపడానికి మనం ఈ యొక్క పూజా బలిలో అడిగి, ప్రభు మాకు మీ యొక్క శక్తిని దయచేసి మేము కూడా మీ యొక్క ప్రార్థనా సహాయంతో మీ యొక్క జీవితం ఎడారి జీవితంలో జీవించిన జీవితానికి మేము కూడా బద్ధులమై జీవించి మా పాప జీవితాలకు స్వస్తి అవకాశాన్ని మాకు దయచేయమని చెప్పి ప్రార్థించుకున్నాం. ఆమేన్.